వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేశారు. హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీ వద్ద 81 సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఇల్లు నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఆయన భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. सर्वतीर्थनमावाहयामि पुष्पं प्रेम पुष्पवान् पशुमान् भवति मम्मे वर्णस्पतिहमवज्ञातप्रदया सहस्रो विष्णुर्विष्णे देव ओम नमः मे भूतासुरभिनो दिव्यभूताधिवासिनाः ब्रह्मपवित्रेण भूता सूर्यस्य रश्मिभिः महागणाधिपतये नमः परिमला धूपमाघ्रापयामि साक्ष्यं त्रिमत्तिसंयुक्तो बन्धना योगितं प्रियो महानमङ्गलं दीपो त्रैलोक्यतिमिरा महागणाधिपतये नमः. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చీరాలకు మంజూరైన ఆర్ఓబీ గుంటూరుకు తరలిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. చిన్న ముంబైగా అభివృద్ధి చెందుతున్న చీరాల పట్టణంలో 2 లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా రైల్వే గేటు దాటేందుకు ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో చీరాలకు మంజూరైన ఆర్ఓబీపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గళం వినిపించారు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య. అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎంఎం కొండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబి గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నట్లు అనకాపల్లి జిల్లా జైతవరం గ్రామంలో జెడ్పీటీసీ నిధులు 3 లక్షలతో డ్రైనేజీ కల్వర్టు పనులను ఎంపీపీ కురుచా జయమ్మ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సర్పంచ్ కోడూరు సత్యవతి భూమి పూజ నిర్వహించగా ఉప సర్పంచ్ ఈర్లి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేసిన జెడ్పీటీసీ లాలం శారద, వరలక్ష్మి, జానకిరామ్ మరియు ఎంపీటీసీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చీడికాడ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ నిధుల నుంచి జైతవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 60 నుంచి 70 మీటర్ల డ్రైన్ కమ్ మనకి కల్వర్టు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గౌరవ జెడ్పీటీసీ గారు అలాగే ఎంపీపీ గారు ప్రోద్బలంతో ఈ యొక్క గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి ఈ డ్రైను అలాగే ఈ కల్వర్ట్ అనేది శాంక్షన్ జరిగింది. చేయడం తోడ్పడతామని గౌరవ ఎంపీపీ గారు మనకి చెప్పడం జరిగింది. ఆ గ్రామస్తులందరి తరఫున అలాగే గ్రామ కమిటీ వైసీపీ గ్రామ కమిటీ సభ్యులు అందరి తరఫున కూడా గ్రామస్తులందరి తరఫున కూడా గౌరవ ఎంపీపీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ములుగు మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం గురువారం పదవి బాధ్యతలు చేపట్టింది. ములుగు తొలి మున్సిపల్ చైర్మన్ గా చింతనిపుల చంద్రకళ భిక్షపతి, వైస్ చైర్మన్ గా ఆసియా షాహీన్ బాధ్యతలు స్వీకరించగా 18 మంది కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రకళ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని తెలిపారు. ఒకసారి చూడన్నా
ఇక్కడ రాజకీయాలు లేవు, మరి ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. 20 మంది మేము ములుగు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉన్నాం. ఈ 20 మందిని కూడా ఒకే మాటగా ఒకే బాటగా మరి ముందుకు నడిపిస్తూ వారి సహకారంతో మరి సీతక్క గారి సహకారంతో మరి నిధులు తీసుకొచ్చి ములుగు పట్టణాభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మార్కాపురం జిల్లా పామూరులో ఈ రోజు ఆర్యవైశ్య ప్రముఖులు కర్నూలు కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీసీసీబీ సంఘ సభ్యులు తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గుర్తింపు, రిటైర్మెంట్ సమయంలో లభించే జీతభత్యాలు తమకు అందించాలని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. జీవో నెంబర్ 36 విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈ జీవో ఇంప్లిమెంట్ చేయమని దబదబాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి దబదబాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జీవో 36 అమలుపరచాలి. గ్రాడ్యుయేటీ సహకార సంఘాల్లో పనిచేసే రిటైర్ అయిన వాళ్ళకి 2 లక్షలు మాత్రమే గ్రాడ్యుయేట్ ఉంది. ఈ గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారంగా గ్రాడ్యుయేటీ ఇవ్వాలని అదొకటి అడుగుతున్నాం. 1% వడ్డీ రాయితీ రావట్లేదు. తర్వాత విద్య దాని బీమా సౌకర్యం 20 లక్షలని అడుగుతున్నాం. అది మిగిలిన ఎంప్లాయీస్ కి, బ్యాంక్ ఎంప్లాయీస్ కి అది ఉంటే పడలేదు. ఈ విధమైన కార్యక్రమాలతోటి ఈ విధమైన అంశంతో కార్యక్రమం చేరుతాం. ఈ కార్యక్రమం సభపక్షంలో 25వ తారీఖు నుంచి అమరావతిలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి జేఏసీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం. మాకున్న సమస్యలు మీ ద్వారాగా గవర్నమెంట్ తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం జడ్డంకి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం నుంచి ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న కారు అదుపు తప్పి బోల్తా పడ్డంతో కారులో ఉన్న 4గురిలో బేరబోయిన సీతారత్నం అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మిగతా 3 తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలో నిర్వహించిన శివాజీ యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. కాజీపేట నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హన్మకొండ మీదుగా వరంగల్ సభాస్థలికి చేరింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, నగర యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరగనున్న అమ్మవారి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా డీఎస్పీ రాఘవులు తెలిపారు. పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు అప్రమత్తంగా విధుల్లో ఉంటాయని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండనుందని తెలియజేశారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా లేదా భక్తులకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రాజ్యంలో శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 100వ మహోత్సవం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడాను ఇది ప్రభుత్వం యొక్క జాతరగా డిక్లేర్ చేసి ఉంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం ఉంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనుగుణంగానే పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించి వెహికల్ డైవర్షన్ పాయింట్స్ ఒక 4 పాయింట్లు పెట్టాం. బొబ్బుల నుండి వచ్చేవి, అదేవిధంగా బొబ్బుల నుండి రాజ్యం వైపు వచ్చేవి, పాల్కొండ నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, అదేవిధంగా చీపురుపల్లి నుండి బొబ్బుల వైపు వెళ్ళేవి, బొబ్బుల నుండి చీపురుపల్లి వైపు వెళ్ళే వాటికి డైవర్షన్ పాయింట్లు ఎక్కడికక్కడ పెట్టి అక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెవీ వెహికల్స్ ఏమి ఇటువైపు రానివ్వరు. అలాగే 2 వీలర్స్, కార్లు ఏమైనా ఉంటే వాటికి కూడాను పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం అయింది. మొత్తం పార్కింగ్ ప్లేసులు మొత్తం 6 చోట్ల పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా 5 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం పండుగలో ఈ కొమ్ము బోర్లు పూర్తిగా నిషేధించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రాజ్యంలో శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం సిబిఆర్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఆమె రిబ్బన్ కట్ చేసి మాల్ ను ప్రారంభించగా అభిమానులు మరియు స్థానిక వ్యాపారవేత్తలు భారీగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న జనగామ పట్టణంలో ఆధునిక వస్తువులు, వైవిధ్యమైన వస్త్ర శ్రేణితో ఈ మాల్ ప్రారంభం కావడం అభినందనీయమని పేర్కొంటూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వీలైతే ఇదే మన ప్రేమ ఒకసారి ఓకొట్రా మన ఫేవరెట్ హీరోయిన్ స్పెషల్ సో మీకు పట్టు సారీస్, డిజైన్స్, కలర్స్, క్వాలిటీ, ప్రైసెస్ అవన్నీ చాలా
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదాలను రక్షించాడని పండితులు వివరించారు. ఉదయం ప్రత్యేక పూజలు వేద పారాయణాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాముత దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్వరేణ్యుల చేత 158 ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ప్రథమంగా ఈ రోజు బంగారుమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారుడు నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. మేడ్చల్లో రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశభక్తి పెంపొందించేందుకు విగ్రహాల ఏర్పాటు అవసరమని, ప్రభుత్వం అనుమతించకపోవడం అసహ్యమని తెలిపారు. అవసరమైతే ప్రజలు ఏకతాటిపై బంద్ కట్టి ప్రత్యేక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామంతపూర్ అప్సి కూడా జాగృతమైనాయి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో
మహనీయుల విగ్రహాల్ని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు బారాజాల కర్మాగారం అశ్వాపురం గౌతమి నగర్ కాలనీలో అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ 57వ వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కృష్ణకాంత్ ప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. And role model and why? So role model, of course, that also. So what I do is I first answer all your questions and then I try to share a story where which everything it will sum it up. So I went to NIT, I studied for 1 year computer science engineering. Then I wrote JEE again and I got a rank of about 527, I guess. So then I came to IIT Delhi Mechanical Engineering. So second attempt, right? So after that I studied for 4 years in college. I got an internship in ITC, but they did not give me a replacement offer. So I sat for interviews. Then I got into a company called Schlumberger. So I worked for many years there. I mean 2 years. 2 years after that. So that was my first job. Begin the national anthem. విశాఖ జిల్లా చీపురుపల్లిలో కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఏర్పాట్లపై అధికారులు సమీక్షించగా ఏఎంసీ చైర్మన్ తాడి చంద్రశేఖర్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగను సజావుగా జరగాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చైర్మన్ దేవి దర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కొట్లో కృష్ణ పాల్గొన్నారు. వస్తుందా? నిర్మల్ జిల్లాలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సీఎం కప్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలకు పంపారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మల్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హన్మకొండలో జరిగే 21 క్రీడల క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా యోజన మరియు క్రీడల అధికారి బి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మరియు బస్ డిపో మేనేజర్ పాల్గొన్నారు. సరిపోతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మొగిలిలోని శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం ఘనంగా చేపట్టారు. బెంగళూరు నుంచి రథదాత రమేష్ రాజు సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించి ఆలయ మర్యాదలతో స్వాగతం పొందారు. ఇక వేద పండితుల ద్వారా ప్రత్యేక పూజలు, మేళ్లతాళాలతో ఊరేగింపు, భక్తుల రథోత్సవం ఘనంగా ముగిసింది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
సమస్త దుష్టారిష్ట అపమృతి దోష పరిహారార్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం దేవత కామాక్షంబికా దినదిన అభివృద్ధి రాసిద్ధ్యర్థం విశేషేణ భక్తులు చాలా మంది వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారని చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా చాలామంది ఈ రథాన్ని ఆ దేవుడు రథంలో కూర్చున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే చాలా అందరికీ చాలా సంతోషం ఉంటుందని ప్రార్థన చేస్తున్నాం. మన విజయ్ కుమార్ ఫ్యామిలీ వాళ్ళ తండ్రి కాలం నుంచి ఇది ప్రారంభమైంది. ఇది బాగా నడుచుకుని వస్తుంది. వాళ్ళ కుటుంబం ఇంకా ఈ గుడికి బాగా సర్వీస్ చేయాలి, ఈ ప్రాంతానికి బాగా సర్వీస్ చేయాలని ఆ దేవుని చాలా చదువు తీసుకుంటాం. చాలా సంతోషం. మన పీడా పరిహారార్థం మన సంతోష ప్రసాద సిద్ధ్యర్థం దుఃఖక్షేషబాధ నివారణార్థం ప్రజానకాలే సమస్త దుష్టారిష్ట అపమృతి దోష పరిహారార్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం దేవత కామాక్షంబికా దినదిన అభివృద్ధి రాసిద్ధ్యర్థం విశేషేణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.